వాదే పడిపోయి నిజంగా పరిశుద్ధాత్మ లీడింగ్ మనలో ఉంటే, పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉంటే ఆదివారం మనం మిస్ అవుతామో వస్తామండి. మరి ఆ ఒక మాట అనేది నిజంగా హృదయాన్ని కదిలించిందండి. సరే నేను పింఛన్ తెచ్చుకుంటా, ఆ పింఛన్ డబ్బుల్లో నేను ఉపయోగించుకుని చచ్చిపోతే, ఆ పింఛన్ నేను వెళ్తాను తెచ్చుకొని నేను తనకపోతే చచ్చిపోతే, నేను అనుకుంటానండి ఆదివారం చర్చికి రాని వాళ్ళు, సొంత పనులు చూసుకునే వాళ్ళు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు, వాళ్ళు కూలి పని చేస్తారు, కొట్టుకోలిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం పరిస్థితి చెప్పండి. ఇప్పుడు వృద్ధురాలు చూడండి, ఆమె అనుకున్న వృద్ధుల భర్త లేరు, కొడుకు లేరు, పెట్లు ఎవరు లేరు. ఆ పింఛన్ తీసుకున్న తర్వాత నేను తెలుగుని చచ్చిపోతే పరిస్థితి ఏంటి? ఆ పింఛన్ ఇచ్చే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. మరి మీరు చర్చకి రాకుండా మీ సొంత పని చూసుకుంటున్నారు, మీరు పొలం పని చూసుకుని మీరు అలాగే మీరు అకస్మాత్తుగా మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తారా? దేవుడు తీర్పిస్తాడు, ఏం చెప్పగలుగుతారు? మా బాధ దేవుడు అర్థం చేసుకుంటాడండి.